ఫ్రెండ్స్, కువైట్లో భారత్ మేళా అనే ప్రోగ్రామ్ అయితే జరిగింది. కువైట్లో మన భారతీయులు అయితే ఎంతమంది అయితే ఉన్నారో, ఎన్ని స్టేట్లకు సంబంధించిన వాళ్ళందరూ అయితే ఈ ప్రోగ్రామ్ రావడం జరిగింది. చాలామంది జనాలు అయితే వచ్చినారు, వేలలో అయితే జనాలు వచ్చినారు. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన ఇండియా ఎంబీసీ తరఫున మన అంబాసిడర్ మేడం గారు అయితే వస్తున్నారు. అంకైతే ఆహ్వానం పలకడానికి వీళ్ళైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారు, స్వాగతం పలకడానికి. ఇక్కడ వీళ్ళంతా మన కల్చర్ ప్రకారం, మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే వీళ్ళను స్వాగతం పలకడానికి. ఈ ప్రోగ్రాం కువైట్లో మన ఇండియా ఎంబీసీ బ్యాక్ సైడ్ బీచ్ దగ్గర అయితే జరిగింది. పొద్దున్నే వచ్చేసి 8 ఆ టైంకి అయితే స్టార్ట్ అయింది. సాయంత్రం నైట్ వరకు అయితే జరుగుతూనే ఉంది. బ్యాటరీ అనుకో ఏదో మరి. ఇంకిక్కడైతే మన దేశానికి సంబంధించిన పురాతనమైన కట్టడాలు అయితే ఉన్నాయి, జంతువులు అయ్యి మన భారతదేశానికి ఉంటాయి కదా, కొన్ని గుర్తింపు వచ్చినవి అవి అయితే పెట్టినారు ఇక్కడ. కోటలు, రాజులు పరిపాలించినవి అన్ని స్టేట్లకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడైతే. హిందీ ఇక్కడైతే పురాతనమైన పాత గుళ్ళు కూడా ఉన్నాయి, మన పాతకాలం నాటి రాజులు కట్టించినట్టు. ఇవన్నీ మన హిందూ గుళ్ళు ఇవి. ఇది ఉత్తరప్రదేశ్, ఇది ఉత్తరప్రదేశ్. ద సిటీ ఆఫ్ విజిటర్స్, మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ కోట. ఇది కర్ణాటక. ఇవన్నీ గుళ్ళే కానీ ఇక్కడైతే బ్యాటరీలు కూడా అమ్ముతున్నారు. కార్లకు సంబంధించిన బ్యాటరీలు ఉంటాయి కదా అవి. మన ఇండియాలో ఏదైనా జాతర తిరణాలు జరుగుతూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద పండగలు వచ్చినప్పుడు అట్లా పరిస్థితి ఇక్కడ. మనం జాతర పోయినప్పుడు స్వీట్లు, మిక్చరు, జంతికలు అవన్నీ అమ్ముతారు కదా, సేమ్ అదే పరిస్థితి అలాగైతే ఉన్నది. పండగలాగా కనపడుతుంది ఇక్కడ. విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకునే గొప్పతనము అయితే మన భారతదేశంలో ఎన్ని స్టేట్లు ఉన్నాయో అందరికి సంబంధించిన హోటల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అందరూ కూడా అన్ని భాషల వాళ్ళు వచ్చేసినారు ఇక్కడ. అది చాలా గర్వం చెప్పుకోవాలి మనకు. మన ఇండియాలో ఏదైనా జరిగితే, మన ఆంధ్రాలో జరిగితే మన ఆంధ్ర వాళ్ళకే వచ్చేస్తాం కాబట్టి, ఇక్కడైతే అలా లేదు కాబట్టి అన్ని స్టేట్ వాళ్ళు వచ్చినారు. మనందరం ఒకటే అని చెప్పి అయితే ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇదైతే చాలా గొప్ప విషయం. మళ్ళీ వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారు, తినే ఎంత టైము ఆడికన్నా తీసుకున్నాం. పలక సుడుము మన ఇండియా ఎంబీసీ అంబాసిడర్ మేడం అయితే వచ్చినారు. ఆ వస్తువులకి ఇలా వాయిద్యాలతో అయితే ఆహ్వానిస్తున్నారు స్టేజ్ మీదకి.
The Embassy of India in Kuwait, it is my absolute honor and privilege to welcome दिल में भारत जुबां पर प्यार, दिल में भारत जुबां पर प्यार, संस्कार, परंपरा, रिवाज और मिठास का मेला। तो चलिए साथ मिलकर। मैं हूँ आरजे रचना and it's my true honor and privilege to welcome you all on behalf of Indian Embassy. इंडिया का celebration modernity and where art, culture, cuisine and expression of our national identity stands as a symbol of strong Mela. And now to mark this auspicious beginning of Bharat Mela, it's our honor to invite Her Excellency Ms. Paramita Tripathi, our Indian Ambassador to Kuwait, whose inspiring leadership and unwavering support guide us all. Please. Officers as well to join us on the stage, please. नमस्कार, सलाम अलैकुम, वणक्कम, सत श्री अकाल. I think we have to stop there, but a very warm welcome to all of you. Excellencies, distinguished guests, friends of India, esteemed members of the Indian community, ladies and gentlemen. It fills my heart with immense joy to welcome all of you to Bharat Mela 2026, a celebration of Indian culture, cuisine and heritage here in Kuwait. Incredible Indian community. Bharat Mela is a festival of togetherness, a showcase of the energy and enterprise that India. ఇప్పుడైతే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వాళ్ళని అయితే ఆ కల్చర్ ప్రకారం దుస్తులు ధరించి వాళ్ళని ఇప్పుడు స్టేజ్ మీదకి అయితే ఆహ్వానిస్తారు, పేరు పెట్టి. మరి మన ఆంధ్ర తెలంగాణ కూడా ఇప్పుడైతే మొత్తం మీరు కేరళ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వచ్చేసి తమిళనాడు స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, పంజాబ్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు వీళ్ళైతే, గుజరాత్ ఇంక వీళ్ళైతే గుజరాత్ స్టేట్ వాళ్ళు, బిహార్ వీళ్ళు వచ్చేసి బీహార్ స్టేట్ వాళ్ళు, గోవా స్టేట్ వీళ్ళు, Shivaji Maharashtra. శివాజీ మహారాష్ట్ర అంట, అంటే ఛత్రపతి శివాజీ ఉన్నారు కదా మన దేశాన్ని పరిపాలించిన ఆయన, Here comes ఆయన the స్టేట్ West ఇది Bengal. మహారాష్ట్ర. వీళ్ళైతే వెస్ట్ Bengali, బెంగాల్ Garbo, Baluchuri are Fuliata, Uttar Pradesh. Now from the heart of India, Madhya Pradesh. Rajasthan, From Andhra Pradesh. Big round of Andhra Pradesh. ఎల్లవన్నారు. మన ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తగానే ఒక వైబ్రేషన్ అయితే వచ్చింది కదా. నేను కూడా అక్కడ నిలబడుకోండి ఆ మాట వినేతలిగే నాకైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది. తెలంగాణ ఇప్పుడైతే మన తెలంగాణ వాళ్ళని కూడా పిలిచినారు. వీళ్ళు వచ్చి మన తెలంగాణ వాళ్ళు. మామూలుగా రాష్ట్రాల వాళ్ళని పిలిచినప్పుడు పెద్దగా సౌండ్ అయితే లేదు, కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళని పిలుస్తానే జనాలు అయితే చిన్నగా అరసలేదు, కేకలు వేసినారు. तभी तो कहते हैं कि अनेकता में एकता, हिंद की विशेषता. तो चलिए from to the royalty of Sherwani, let's put our hands together for the traditional costume. వీళ్ళందరినీ పిలిచి మళ్ళీ స్టేజ్ మీద నుంచి అయితే పంపించినారు. అంటే మన రాష్ట్రాల వాళ్ళను పరిచయం అయితే చేయించినారు స్టేజ్ మీద నుండి అందరినీ. ఇప్పుడైతే భరతనాట్యం ఇవన్నీ స్టార్ట్ అయినాయి ప్రోగ్రాంలు. వీళ్ళంతా అన్ని రాష్ట్రాలు వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే చేసినారు. Do you like vada pav? కేరళ వాళ్ళు Vada pav, misal pav, anything with pav, I just love it. All right. By the way, everyone knows Mumbai and Maharashtra for vada pav and Bollywood. Oh yes. जो कि लोगों को बस ऐसे ही घायल कर देता है. Oh So my please God. put your hands together
for foot tapping dance number Lavani by మ్యాక్సిమం చాలా వరకు మన సాంప్రదాయాలకు తగినట్టుగానే ప్రోగ్రాంలు అయితే చేసినారు. energy ki thandi kaise డాన్స్ లేకుండా కల్చర్కి సంబంధించి మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం classical, Kathak, fusion, straight from the Bollywood. But they'll perform only when you all make some noise and put your hands together for Rhythm by Molly. And we need a bigger cheer. Not going Yes, to be I am. But from dances to India's biggest gift to the world, yoga. It's a timeless gift organized by the embassy Indian every Embassy. weekend, That's free free. of cost. Yes, it's free of cost. So if you want to be flexible like them, if you want to be in shape. Here's here, please. There are some electrical wires here. Thoda नमस्ते इंडिया इन कुवैत। कैसे हैं आप सब? सब बढ़िया, आप बढ़िया तो हम उसके ऊपर बढ़िया। थोड़ा सा आप सब जगह दे देंगे तो और भी बढ़िया हो जाएगा। Thank you very much for this welcoming, Rakesh. By Akshathika, and they're all ready. We have a small 4-line rhyme that Shanaz is going to be reading. Notes divine in Raga's flow. Karnataka tweens with sacred glow. మొత్తం క్లాసికల్ డ్యాన్సే వేసినారు స్టేజ్ మీద వరకు. ఇక్కడైతే గాజులు, బొట్లు, మన ఆడవాళ్ళకి సంబంధించినవన్నీ అమ్ముతున్నారు. మట్టి గాజులు కొనేవాళ్ళు మన వాళ్ళంతా షాపింగ్ చేస్తున్నారు. Start the music. వాడు పరిచయం ఆ కాలంలో రాయంపేటల కల్లా ఇక్కడ వచ్చేసి మన కుంభమేళా జరిగింది. కుంభమేళా సాంప్రదాయాల గురించి పెట్టినారు అఘోరాలని, మన కల్చర్ సంబంధించిన ఇవన్నీ. All right. Thank you. Stone Bosco, ये पेश कर रहे हैं. వీళ్ళతో మాట్లాడామైతే మన తెలుగు ఆమె అయితే ప్లాన్ చెప్తుంది మీరు అటానికి అక్కడ వెళ్ళాలని చెప్పి. వీళ్ళు వచ్చేసి నవరంజి అది డ్రమ్స్ అయితే వంచేవాళ్ళు వీళ్ళు. ఏ రాష్ట్రం గురించి అయితే ఇక్కడ బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు లాటరీ అయితే పెట్టినారు.
ఇక్కడ వచ్చేసి మొత్తం వాళ్ళు ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకుంటారు పేపర్లో, స్లిప్పులు అయితే అక్కడ దాంట్లో వేస్తారు. దీంట్లో వేసి 15 నిమిషాలు ఒకసారి తీస్తారంట టోకను బయటికి. టీషర్ట్ అయితే మనకు ఎవరికైతే తగులుతుందో స్లిప్ తీస్తారు బయటికి, అక్కడ ఎవరి పేరు ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి వాళ్ళకైతే ఇచ్చేస్తారు జస్ట్ 15 నిమిషాల్లోనే. దాని తర్వాత మళ్ళీ ఇట్లా చేసుకుంటూ అయితే విన్నారు మా ముందరే. ఇప్పుడైతే టోకెన్ అయితే ఒకటి తీయమని చెప్పినారు, దీంట్లో నుంచి ఒక టోకను. ఇంకెవరైతే గెలుస్తారో వాళ్ళకైతే ఆ బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో టీషర్టు, క్యాలెండర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని అయితే తీయమని చెప్పినారు స్లిప్ అయితే 15 నిమిషాల తర్వాత. ఇతనైతే తీసేతలకే ఎవరికో వచ్చింది, మాకు వస్తుంది అనుకున్నాము, మాకు కూడా రాలేదు. ఇలా ఎన్నిసార్లు నేను రాయొచ్చు 15 నిమిషాలకు ఒకసారి. ఇక్కడ టీషర్ట్ ఉంది కదా, ఇదైతే ఉంటుంది వైట్ కలర్ టీషర్టు, వాళ్ళు ఇచ్చే బ్యాగులో గిఫ్ట్గా, అంటే విన్ అయిన వాళ్ళకి. ఇక్కడైతే వ్యాపారం చేసుకునే వాళ్ళు, హోటల్ పెట్టిన వాళ్ళు అయితే డబ్బులు అయితే బాగా సంపాదించుకుని ఉంటారు. కొంచెం రేట్లు కూడా ఎక్స్ట్రానే, ఇక్కడ మామూలు రేట్ల కన్నా రేట్ ఎక్స్ట్రా అయితే పెట్టినారు. ప్రతి ఒక్క ఇండియాలో దొరికే ప్రతి ఒక్కటి అది ఫుడ్ దొరికింది ఇక్కడ. ఇక్కడ వీటి వంటల పేర్లు కూడా తెలియదు మనకు, చాలా చాలా రకాలైతే ఉన్నాయి. ఇవైతే బన్నుల్లో పెట్టి సేల్ చేస్తున్నారు వేడివేడిగా. బన్నులు, రొట్టెలు ఉంటాయి కదా వాటిల్లో. రేట్లు అయితే మామూలుగా అయితే లేవు, ఏం తినాలన్నా కూడా తాగాలన్నా కూడా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఒక చిన్న నీళ్ళ బాటిల్ వచ్చేసి మియా కమ్సీను కోవిడ్ డబ్బు 150 ఫిల్స్ అయితే అమ్మినారు. చిన్న బాటిల్, పెద్ద బాటిల్ ఎంత అమ్ముతారో తెలియదు మరి. తిన్నారు పంట. నేను ఒక బిర్యానీ, ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. బిర్యానీ ₹10 అయితే వేసినారు. మరి ఎక్కువ రైస్ అయితే ఉండదు, కొంచెం ఉంటుంది దాంట్లో. చాలా తక్కువ ఉంటుంది, చిన్న కప్పు మాదిరి ఉంటుంది దాంట్లో. కర్రీస్ కూడా ఏమీ లేదు, పెరుగు ఇచ్చాడు కొంచెం. వాటర్ బాటిల్ 150 ఫిల్స్ వేసినాడు. ఇంకైతే మేము బీచ్ దగ్గరికి అయితే పోయి తినాలి అనుకున్నాము. ఇక్కడంతా మొత్తము కుర్చీలు ఉండవు, ఉన్నా కూడా అంతా జనాలు ఫుల్ అయిపోయి ఉన్నారు. ఇక్కడైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, ఏం జరగకుండా చూసుకుంటున్నారు, ప్రాబ్లమ్స్ లేకుండా. పోలీసు వాళ్ళు బండిలో కూర్చొని అన్నీ గమనిస్తున్నారు ఏమేం జరిగేది. ఇక్కడైతే భలే ఉన్నాయి కదా జెండాలు, 2 భలే పెట్టినారు ఇక్కడ. మనం కోవిడ్ రూల్స్ ప్రకారం ఉంటే మనం ఏమనరు వాళ్ళు ఎట్లా రూల్స్ మనం బ్రేక్ చేసినామంటే ఖచ్చితంగా మనకు ప్రాబ్లమే. కువైట్లో రూల్స్ మాత్రం కరెక్ట్గా పాటించాలి మనము ప్రతి విషయంలో కూడా. ఆ దేశానికి ఎలా అనుకూలంగా ఉంటే అలా అయితే మనం ఉండాలి, మన ఇష్ట ప్రకారం ఉండేదానికి ఉండదు. ఇక్కడ ఈ స్టేజ్ మీద అయితే కొన్ని వైరల్ అయిన సాంగ్స్ అయితే ప్రోగ్రామ్ చేసినారు. ఈ మధ్య కాంతార మూవీ వచ్చింది కదా, ఆ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్ చేసినారు. మళ్ళీ ఒకే ఒక్కడిలో తెలుగు సాంగ్ అయితే చేసినారు. మన కుర్చీని మడత పెట్టిన సాంగ్ ఉంది కదా, అది కూడా చేసినారు. విక్రమార్కుడు, చాలా పాటలు, తెలుగు పాటలు కూడా వేసినారు డ్యాన్సులో. మనం ఇక్కడ ఆయన చూపించేదానికి ఉండదు, యూట్యూబ్లో ఆయన్ని తీసేయడం జరిగింది. మన ఇండియా వాళ్ళే కాకుండా కువైట్లో ఎన్ని దేశాల వాళ్ళు ఉన్నారో చాలా దేశాల వాళ్ళు అయితే వచ్చినారు అందరూ చూసేదానికి. ఎందుకంటే ప్రోగ్రాం వచ్చేసి ఎక్కువ మన హిందీలో మాట్లాడడం జరిగింది కాబట్టి, మన జాతీయ భాష హిందీ కాబట్టి. ఇంకా బంగ్లాదేశ్ కొన్ని దేశాలు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళకు హిందీ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి ఎంజాయ్ చేయడం జరిగింది. ఎక్కువ అయితే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అయితే ఉన్నారు. జనాలు ఎక్కువ మనమే ఉంటాం కాబట్టి ఇక్కడ. కాకపోతే యూపీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మొత్తానికి దేశము ప్రపంచవ్యాప్తంగా జనాలు అయితే వచ్చినారు, అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ చూసేదానికి ఈ కార్యక్రమాన్ని. ఇంకెక్కడైతే చూడండి పైన గాలిపటాలు కూడా ఎగరేసినారు. మొత్తానికి మన ఇండియాలో ఉండే సిచ్యువేషన్ అయితే ఇక్కడ అనిపిస్తుంది, మనం ఇండియాలోనే ఉన్నామని అంత ఫీలింగ్ అయితే. చాలా రకరకాలుగా విన్యాసాలు అయితే చేస్తున్నారు ఇక్కడ మన వాళ్ళంతా. फिर से मैं आपसे रिक्वेस्ट करूंगी कि ये वाला जो
ఏదో కట్టుబట్టున్నారు కదా All right, I see a lot of vloggers here. కొట్టుకునేది Hi to Mrs. Sami, who actually made a wonderful viral video called Bharat Mela Reloaded. Congratulations on that. About 500,000 views, I think, that already happened. Anyways, up next, from the land of Kerala, comes ఇంకెక్కడుండే పిల్లోళ్ళంతా బలంగా మీసాలు అవి పెట్టి కట్లు కట్టి బొట్లు పెట్టి నామాలు అవి పెట్టేసినారు. ఏదన్నా దేవుడి గురించి అనుకుంటా వీళ్ళు వేసే పాత్ర. వీళ్ళు కోవిట్లో ఉండేవాళ్ళు, మరి మన వాళ్ళు లేదా ఇండియా నుంచి అదే పనిగా వచ్చినారో తెలీదు. రవి ఆడించి వచ్చారా రవి? రే ఆడించి వచ్చారా? మన ఇండియాలో ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయో, ఎన్ని పద్ధతులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో అన్ని రకాలైతే వేసినారు ఇక్కడ. వీళ్ళైతే నాట్యము, కూచిపూడి అన్నీ వేసినారు. నాట్యము, కూచిపూడి అంటే ఎక్కువ కేరళ వాళ్ళు చేస్తూ ఉంటారు. అవి చాలా బాగా చేశారు. వీళ్ళు అన్ని దేవుడి పాటలకు సంబంధించినట్టయితే వేసినారు. జనాలు అయితే చూడండి, ఈరోజు కోవిట్లో ఉండే మన ఇండియా వాళ్ళంతా ముక్కాల భాగం జనాలంతా ఇన్నే ఉన్నారు ఈ బీచ్లోనే. మొత్తం అలా వచ్చినారు జనాలు, శుక్రవారం కాబట్టి. అయినా కోవిట్లో ఏది ఫంక్షన్ జరగాలన్నా శుక్రవారం జరుగుతుంది, ఎందుకంటే సెలవు ఆ రోజే కాబట్టి. జనాలు అయితే వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు చూసుకొని. మొత్తము అంత హ్యాపీగా అయితే ఈరోజు ఎంజాయ్ చేశాను. ఎక్కడ పట్టే మన జనాలే మొత్తం. జనము మాలేలు ఏం లేరు బా. మాలేలు ఎవరు ఉంటారు? అందరు వచ్చింటారు. ఇండియా వాళ్ళే కదా ఎక్కువ. ఇండియా వాళ్ళే వచ్చింది, ఇంకెవరు వచ్చాను? ఇండియా వాళ్ళే మందే కాబట్టి ఎక్కడికైనా కానీ అన్నీ చిన్నయే కదా మందే.